వెల్కమ్ టు మెగా 9. దిస్ ఇస్ తేజస్వి. ముందుగా హెడ్లైన్స్. ఫైర్ ప్రమాద బాధితులకు మంత్రుల భరోసా. ఉస్మానియా ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ. షార్ట్ సర్క్యూట్ వల్లే గుల్జార్ హౌస్ ప్రమాదం. 17 మందిని కాపాడామన్న ఫైర్ డీజీ నాగిరెడ్డి. అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన. హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్టింగ్ కుట్ర భగ్నం. పేలుళ్లకు ప్లాన్ చేసిన సిరాజ్ సమీర్ అరెస్ట్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపట్టడంతో 4 కుటుంబాలు భవనంలోని చిక్కుకుపోయాయి. మంటల తీవ్రతకు 17 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 3 మహిళలు, 2 చిన్నారులు ఉన్నారని సమాచారం. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బిల్డింగ్ లో నుండి 16 మందిని కాపాడారు. గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో 2 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్లే భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ లో ఫైర్ యాక్సిడెంట్ పై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుల్జార్ హౌస్ లో ప్రమాదం కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందన్నారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 పరిహారం ప్రకటించారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో రేవంత్ రెడ్డి మాట్లాడారు. బాధితులకు అండగా ఉంటామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు. గాయపడిన క్షతగాత్రులను నాణ్యమైన వైద్యం అందించేలా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆదేశించారు. గుల్జార్ హౌస్ దగ్గర అగ్ని ప్రమాద ప్రాంతాన్ని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఘటనపై సీఎం రేవంత్ ఆరా తీసినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్లో ఎలాంటి జాప్యం జరగలేదన్నారు. ప్రమాద విషయం తెలియగానే ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు వచ్చాయన్నారు. 6 గంటలకే రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయిందని పొన్నం వెల్లడించారు. ఫైర్ యాక్సిడెంట్ ప్రాంతాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. పొగ వల్ల రెస్క్యూ ఆపరేషన్కు జాప్యం జరిగిందన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర సరైన సౌకర్యాలు లేవన్నారు. హైదరాబాద్ రోజురోజుకు విస్తరిస్తోందని, అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, కవిత స్పందించారు. అగ్ని ప్రమాద ఘటన వివరాలు తెలిసి అత్యంత షాక్కు, బాధకు గురయ్యామన్నారు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. సంక్షోభ సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు అవసరమైన ఏ సహాయం చేయడానికి అందుబాటులో ఉంటారన్నారు. టీడీపీ మహానాడును విజయవంతం చేయడానికి జిల్లాలో మినీ మహానాడులు ఏర్పాటు చేసి కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేస్తామని కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు అన్నారు. మహానాడు అందరూ ఆనందంగా చేసుకునే పండుగ అన్నారు. టీడీపీ కుటుంబ సభ్యులు సమస్యలు, భావితరాల అభ్యున్నతిపై మహానాడులో చర్చిస్తామంటున్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబుతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. టీడీపీ అధిష్టానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మహానాడు కార్యక్రమాలు అయితే
ఈ మినీ మహానాడు కార్యక్రమాలు అయితే జిల్లాలో అన్ని చోట్ల జరుగుతున్నాయి. అసలు ఈ మహానాడు ముఖ్య ఉద్దేశం ఏంటి, మినీ మహానాడులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఏ తేదీలో జరుగుతున్నాయి అని మనతో మాట్లాడడానికి కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ మినీ మహానాడు కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, 3 రోజుల పాటు జరిపించడానికి ఏర్పాట్లు చేసామని చెప్తున్నారు. 3 రోజుల పాటు ఏ కార్యక్రమాలు ఉండబోతున్నాయి? మహానాడు అంటే మీ అందరికీ తెలుసు. మహానాడు అనేది రాష్ట్రంలో మనకి అనేక పండుగలు ఉంటాయి. సంక్రాంతి పండుగ, రంజాన్ పండుగ, క్రిస్మస్ పండుగ, ఇలాగ అనేక పండుగలు ఉంటాయి. పండుగలు అందరూ చేసుకుంటారు. కొన్ని పండుగలు కొంతమందే చేస్తారు, కొన్ని పండుగలు కొంతమందే చేస్తారు, కొన్ని పండుగలు కొంతమందే చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునే పండుగ ఏదంటే మహానాడు అండి. మహానాడు పండుగ రాష్ట్ర ప్రజలకు ఒక సంతోషం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు జరుపుకునే పండుగ ఇది. దాంట్లో ప్రజలు కూడా భాగస్వాములు అవుతూ ఉంటారు. ఈ మహానాడు అనేది ఏదో కేవలం పార్టీ డెవలప్మెంట్ కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం పెద్ద చర్చ జరుగుతుంది ఇక్కడ. ఆ చర్చ జరిగి తీర్మానాలు ప్రవేశపెట్టి దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టి ప్రభుత్వం ద్వారా పనులు చేసే కార్యక్రమం మహానాడు. అధికారం ఉన్నా లేకపోయినా సరే మహానాడు ఎప్పుడు జరుపుతుంటారండి. కొన్ని పార్టీలు ఉంటాయి, పార్టీలు పెట్టే ముందు మేము అలా చేస్తాం ఇలా చేస్తాం అని చెప్తారు. అధికారం వచ్చిన తర్వాత మర్చిపోతారు. ఒకవేళ అధికారం కోల్పోయిన తర్వాత ఏం చేస్తారంటే చేయలేక వదిలేస్తారు కొన్ని కార్యక్రమాలు. వాళ్ళ సిద్ధాంతాలే మర్చిపోతారు. అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కాపాడుకుని ముందుకెళ్ళిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో కానీ ఒక తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్న అందరూ కూడా. మీరు చూడండి, గతం నుంచి కూడా ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మహానాడు కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆ రోజు 3 రోజులు 27, 28, 29 3 రోజులు జరుగుతుంది. ఆ 3 రోజులు కూడా వేదిక మీద అన్ని వర్గాల ప్రజలకి సమస్యలు ఏమున్నాయో వాళ్ళ తాలూకా వాయిస్ ఇస్తారు. అక్కడ ఇచ్చి వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం ఉందనుకున్న ప్రభుత్వం ఉన్నప్పటికీ మీరు ఇలా చేస్తున్నారు, కానీ నెక్స్ట్ ఇంకా ఇలా చేస్తే బాగుంటుందని వేదిక మీద చెప్తారండి. చెప్పుకునే అవకాశం ఇస్తారు. ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, లేకపోతే మాకు అన్యాయం జరుగుతుంది అని కూడా చెప్పుకుంటారు వేదిక మీద. మాకు ఇలా చేస్తే బాగుంటుందని చెప్తారు. అవన్నీ కూడా తీసుకుని మళ్ళీ ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఆ తీర్మానాలన్నీ ప్రవేశపెట్టి న్యాయం చేస్తూ ఉంటారు అన్ని వర్గాల ప్రజలకి. ఆ విధంగా ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రేపు మహానాడు కడపలో జరగబోతుంది. కడప ఏది రాష్ట్ర మహానాడు 27, 28, 29. అదేవిధంగా జిల్లా వేదికగా చేసుకుంటున్నాం. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా మినీ మహానాడు, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు ప్రజలను భాగస్వామ్యం చేసి సమావేశం పెట్టుకుని ఇక్కడ కూడా నియోజకవర్గంలో ఏమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు చర్చిస్తాం. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకి మైక్ ఇస్తాం. ఇక్కడ వాళ్ళకున్న సమస్యలు బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది చెప్పుకుంటూ ఏం చేస్తే బాగుంటుంది కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. అవి నోట్ చేసుకుంటాం. ఈ తీర్మానాలన్నీ కూడా మళ్ళీ జిల్లా మహానాడు అవుతుంది. ఆ మహానాడులో చర్చిస్తాం. జిల్లా మహానాడు నుంచి రాష్ట్ర మహానాడుకి ఇస్తాం. మళ్ళీ ఆ రాష్ట్ర మహానాడుకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇవన్నీ తయారు చేసి రాష్ట్రంలో భవిష్యత్తులో ప్రజలకు ఏం చేయాలన్నది చేయడం కోసం అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ మహానాడు ఉపయోగపడుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు మీరు అన్నారు అంటే ప్రజలకి కష్టాలు కానీ ఏమైనా సమస్యలు ఉంటే ఈ మహానాడులో చెప్పుకోవచ్చని. టీడీపీ కష్టకాలంలో జెండా మోసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, మీ కూటమిలో ఒక పార్టీకి సంబంధించిన కొంతమందికి మాత్రమే పదవులు దొక్కుతాయని కొంత అసంతృప్తి అయితే నెలకొంది. ఈ సమస్యని మీద అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? తప్పనిసరిగా ఏమవుతుందంటే ఇదివరకు ఒక తెలుగుదేశం పార్టీ, ఒక సింగిల్ పార్టీ, ఆ రోజున ఎవరికి పదవి ఇవ్వాలో నాయకుడు చెప్తే ఆ ప్రకారంగా నియోజకవర్గంలో చూస్తే నియోజకవర్గం మేము చెప్పినట్టుగా ఇచ్చి పదవులు ఉండి అలా ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిపి పోటీ చేస్తాం. ఇప్పుడు పదవులు ఇచ్చే సమయంలో వాళ్ళకి కూడా మరి కొన్ని పదవులు ఇవ్వాలి. రేషియో పెట్టడం జరిగింది. 7% మాకు, 6, 3, 7, 2, 1 7% తెలుగుదేశం పార్టీ, 2% జనసేన పార్టీ, బీజేపీ 1%. ఆ విధంగా రేషియో ప్రకారంగా ఈరోజు పదవులు ఇవ్వడం జరుగుతుంది. ఆ సందర్భంలో మనం పదవులు ఇచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఆశిస్తారు. ఎందుకంటే కష్టపడి పనిచేస్తారు 5 సంవత్సరాలు. పలానా పదవి చేయాలని ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అదే సమయంలో ఈ రేషియో ప్రకారంగా ఇచ్చే సమయంలో ఆ పదవి జనసేనకి వెళ్ళడమో లేదా బీజేపీకి వెళ్ళడం ఇలా జరుగుతున్నాయి. ఆ సందర్భంగా కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి. కానీ అలాంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా న్యాయం చేయాలన్నది కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది. కొన్ని చోట్ల అన్యాయం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి.
వాళ్ళని ఏ విధంగా భర్తీ చేయాలన్నది కూడా ఆలోచిస్తుంది. సమన్వయం చేసుకుని ముందుకెళ్తాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మహానాడు అంటే ఒక పార్టీకి సంబంధించిన పండగ కాదని అన్ని మతాలు అన్ని కులాల వారి పండుగను ఎంతో ఘనంగా జరుపుకునే వేదిక ఒకటి అని చెప్తున్నారు. అలాగే ఈ టీడీపీలో కానీ ఇతర సమస్యలు కానీ మా అధినాయకుడి దృష్టికి తీసుకెళ్ళి ఒక దిశానిర్దేశం చేసే ఒక కార్యక్రమం ఈ మహానాడు అని చెప్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఒక పార్టీకే ఏ పదవులు అందుతున్నాయనే సమస్య ఉంది. దాన్ని కూడా త్వరలోనే అధిష్టానం దృష్టికి వెళ్ళి దాన్ని కూడా సమస్యకు పరిష్కారం చూపిస్తామని కూడా కొండబాబు చెప్తున్నారు. మెగానైన్ న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సరస్వతీ నది పుష్కరాలు వైభవంగా సాగుతున్నాయి. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల కోసం భక్తులు పోటెత్తారు. శనివారం 1,00,000 మందికి పైగా ప్రజలు పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. శ్రీ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. సాయంత్రం పూట సరస్వతి విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన మహాహారతి క్రతువును చూసి భక్తులు తన్మయత్వానికి చెందుతున్నారు. నైరుతి రుతుపవనాలు మరో 10 రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అండమాన్, శ్రీలంక తీరాల్లో రుతుపవనాలు విస్తరించాయి. రాబోయే రోజుల్లో మరింత వేగంగా రుతుపవనాలు కదలడానికి అవకాశాలు కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 27 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 101వ మిషన్ పిఎస్ఎల్వి C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. పిఎస్ఎల్వి C61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా 3వ దశ తర్వాత సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు మిషన్ను సమీక్షిస్తున్నారు. ఇవాళ ఉదయం 5:59 పిఎస్ఎల్వి C61 మిషన్ను ప్రయోగించింది. శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే ప్రయోగం మొదలైన కొద్దిసేపటికే రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగం ఇంకా పూర్తి కాలేదని, 3వ దశ తర్వాత రాకెట్లో సమస్య వచ్చిందన్నారు. అన్ని విశ్లేషించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ చెప్పారు. తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శిస్తున్నారు. టూరిజం భద్రతపై సుందరీమణులకు పోలీసులు అవగాహన కల్పించనున్నారు. సాయంత్రం 5 గంటలకు అందగత్తెలు సచివాలయాన్ని సందర్శించనున్నారు. తెలంగాణ ప్రగతిపై అధికారులు వాళ్లకు అవగాహన కల్పిస్తారు. అనంతరం ట్యాంక్ బండ్ దగ్గర మిస్ వరల్డ్ పోటీదారులు ఫ్యాషన్ షో ఉంటుంది. అన్నమయ్య జిల్లాలోని పీలేరు సదుం మార్గ మధ్యలో ఓ కారు అదుపు తప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన 3 దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన సమాచారాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు కారును బయటకు తీశారు. అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. కారు కర్ణాటక రిజిస్ట్రేషన్ నంబర్తో ఉండడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తిరుమల శ్రీవారిని ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శనంలో గౌతమ్ గంభీర్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆయనకి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. सर वाइस देगा सर పిఠాపురం పట్టణం స్వయంభూ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నందు అర్చకులు విజయ జనార్దనాచార్యులు ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో విశేష వైశాఖ పూజ ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామి అమ్మవార్లకు కోట ఫణీంద్ర కుమార్ శర్మ పర్యవేక్షణలో పంచామృత అభిషేకం జరిపించి సహస్రనామార్చన చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి 108 విసినికర్రలు మామిడి పళ్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. సాయంత్రం ఆలయం వద్ద వేద పండితుల ఆధ్వర్యంలో వేద స్వస్తి జరిగింది. అనంతరం భక్తులకు మామిడి పళ్ళు వేసిన కర్రలు ప్రసాదంగా అందించారు. ప్రత్యేక అలంకరణను తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మన పిఠాపురం పట్టణంలో వేంచేసి ఉన్న స్వయంభూ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న భక్తులు కోరికలు తీర్చే కొంగు బంగారులో విరాజిల్లుతున్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈరోజు వైఖానస ఆగమ ప్రకారం స్వామివారికి విశేష పంచామృతాభిషేకం సహస్రనామార్చన నిర్వహించుకోవడం జరిగింది. అలాగే విష్ణుమూర్తి ఆలయాలకి వైఖానస ఆగమోక్తంగా జరిగే దేవాలయాలన్నింటిలో కూడా విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసంలో వేణుగోపాల స్వామివారికి వైశాఖ పూజ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంత్రం ఆలయం వద్ద వేద పండితులతో వేద స్వస్తి కార్యక్రమం అనంతరం ఆలయంలో స్వామివారికి 108 విసినికర్రలతో విశేష అలంకరణ కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాంతరం భక్తులకు విసినికర్రలు మామిడి పళ్ళు ప్రసాదం కూడా అందజేయడం జరిగాయి. అయితే ఈ క్రమంలో భాగంగా మన పిఠాపురం శాసనసభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వారి చొరవతోటి ఈ దేవాలయాలన్నింటినీ కూడా టెంపుల్ సర్క్యూట్ సిటీగా నియమించారు. ఆ టెంపుల్ సర్క్యూట్ సిటీలో కూడా ఈ వేణుగోపాల స్వామి ఆలయాన్ని జత చేశారు. వారికి మా దేవస్థానం తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వేణుగోపాల స్వామి ఆలయ విశిష్టత ఏంటంటే వివాహం కాని వారి యువత యువకులకు సంతాన ప్రాప్తి కలుగు దంపతులకు కూడా ఇక ప్రతి నెల మాస కళ్యాణం కూడా నిర్వహించుకోవడం జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా ఎంతో విశిష్టత కలిగినటువంటి కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వేంచేసి ఉన్న వేణుగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కోసంగా కోరుచున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9.